భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో చెర్ల బీఎస్పీ మండల కమిటీ అధ్యక్షులు కొండ కౌశిక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెర్ల మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వరద బాధితుల్ని కాంగ్రెస్ మోసం చేస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల్లో వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయలేదని, ప్రజల్ని మోసం చేస్తుందని ప్రజలు ఇవన్నీ గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు తడికల శివకుమార్. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. 7 దశాబ్దాల కాలంగా చెర్ల, వాజేడు, వెంకటాపురం మరియు దుమ్మగూడెం మండలాల్లో ప్రతి సంవత్సరం గోదావరికి వరదలు వస్తాయి. ఈ గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా చెర్ల మండలం చాలా ఎఫెక్టివ్గా నష్టపోతుంది. కానీ ప్రతి సంవత్సరం ఈ వరదలు వస్తాయని అన్ని ప్రభుత్వాలకు తెలుసు. అన్ని పాలక ప్రభుత్వాలు, పార్టీలు ఏవైనా కాబట్టి అన్ని పాలక ప్రభుత్వాలకు తెలుసు. ఈ ప్రాంతంలో నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులందరికీ, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు తెలుసు. కానీ ప్రతి సంవత్సరం నష్టపోతున్నటువంటి ముప్పు గ్రామాల ప్రజల్ని ఎత్తైన ప్రాంతాలకు పురనివాసాలు ఏర్పరచకుండా, స్థిర నివాసాలకు అవకాశాలు ఇవ్వకుండా, ఆదివాసీ చట్టాలు ఉన్నాయని మభ్యపెడుతూ వారిని నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఆయా గ్రామాల ప్రాంతాల్లో ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మత మైనారిటీ వర్గాలు జీవిస్తున్నారో వారందరూ కూడా నిరుపేదలు. తక్షణమే ఇకనైనా పాలక ప్రభుత్వాలు వారిపై దృష్టి నిలపకపోతే వారిని అందరినీ సమీకరించి బహుజన సమాజ్ పార్టీ ప్రజా ఉద్యమాలు నిర్మించి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎండగడుతుంది. తదనంతరంగా ఎన్నికల్లో రాజ్యాధికారం సాధించిన మరుక్షణం వారిని ఎత్తైన ప్రాంతాల్లో వారికి స్థిర నివాసం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్.